పరిశుద్ధ ప్రభువం వరదూతలైన నింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమం పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమం పరిశుద్ధ 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 ప్రభువం వరదూతలైన నింపగలరా జనక కుమారాత్మలను దేవా జనక కుమారాత్మలను దేవా గణ మహిమా చేయును తనరా నిత్యమోగా గణ మహిమా చేయును గణ మహిమా చేయును గణ మహిమా చేయును తనరా నిత్యమోగా పరిశుద్ధ 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 ప్రభువం వరదూతలైన నింపగలరా. అయితే ఆమెను జ్ఞాపకం చేసుకునడానికి బంధుమిత్రులుగా ఒక ప్రత్యేకమైనటువంటి మర్చిపోలేక మరుపు రాక ఉన్నటువంటి దినముగా ఈ దినం. కొంతమంది ఏమో స్మారక దినం అంటారు, కొంతమంది ఏమో ఆదరణ కూడిక అంటారు, కొంతమంది ఏమో జ్ఞాపకార్థము కూడిక, కొంతమంది ఏమో నీతిమంతులను జ్ఞాపం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో ఆయా సందర్భాన్ని బట్టి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరికి ఆదరణ? బ్రతికినట్టు లెక్క, లేదా ఆమె ప్రభు లోకాన్ని ఇచ్చిపోయినటువంటి ఆమె కాదు. ఎవరికి ఆదరణ? బ్రతికి ఉన్నటువంటి వాళ్లకు మనకు ఆదరణ. ఆమెమో లోకాన్ని విడిచి, బంధువులను విడిచి, స్నేహితులను విడిచి, రక్త సంబంధికులు విడిచిపెట్టి మట్టికి మట్టి పాలైపోయే దేహం. ఆత్మేమో దేవుని దగ్గరికి. ఇప్పుడు ఎవరికి ఆదరణ? బ్రతికి ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ, తెలిసినటువంటి వాళ్ళందరికీ వారు దుఃఖముతో ఉంటారు. దుఃఖములో ఉన్నటువంటి వారికి ఆదరణ, దుఃఖములో ఉన్నటువంటి వారికి ఆదరణ. ఆదరణ అంటే ఓదార్చేటువంటి ఓదార్పు, ఉపశమన కలిగించేటివి. అమ్మ, మీ మధ్యలోకి మీ తల్లిగారు లేరు కాబట్టి మీరు దుఃఖపడకండి. ఎన్నాళ్ళు ఇట్లా దుఃఖపడతారు? పోయినటువంటి వాళ్ళు తిరిగి రారు. మనమే వాళ్ళ దగ్గరికి పోవాలి కానీ వాళ్ళు మన దగ్గరికి రాలేదు. అయితే ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచి ఆమె కొనుక్కోబడింది. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె జీవితం, ఆమె ప్రవర్తన, అది జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి బంధుమిత్రులను ఓదార్చాలంట. వారికి ఓదార్పు, ఆదరణ. నీవు నేను ముందు వెనక తేడాలు అందరూ పోయేటటువంటి వాళ్ళమే. అయితే మనం పోకముందు ఆమె ఎట్లా జీవించింది తన సంసారం ఒడిదుడుకులలో అనేది జ్ఞాపకం చేస్తూ
ఇతరులను, బంధుమిత్రులను, కొడుకులను, కోడలను, మనవరాలను, బిడ్డలను, రక్త సంబంధికులను, ఒక సందర్భం చూసుకుంటే ఆధ్యాత్మికంగా సంఘానికి కూడా లోటే. సంఘంలో ఒక వ్యక్తి పోతే అది కూడా లోటే. అందరికంటే లోటు ఏర్పడేదంటే యేసు ప్రభు అంట చాలా బాధపడతాడంట. అంటే మేము వృద్ధాపమైంది కాబట్టి పని ముగించుకుని వచ్చినావని. కాబట్టి ఒక పని నెరవేర్చడానికి వచ్చినటువంటి వాళ్ళు తన పని తాను ముగించుకొని వెళ్తే సంతోషపడతారు. సంతకు వచ్చినటువంటి వాళ్ళు ఏమో సంత తీసుకొని పోవాలా, సంతలోనే సిద్ధ చేసుకొని సంతలోనే నిద్రపోతుంటే ఇంకా రాలేదే అనేటువంటిగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము నుండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చదువుదాస్. యెషయా గ్రంథం 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదు. ఆదరణ, నెమ్మది కలిగించేటువంటిది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించాను. ఈ ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో దొరుకుతుంది. సంఘంలో దేవుడు ఉంటాడు, దేవుని మాటలు ఉంటాయి, దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి అక్కడ దేవుడు ఏర్పరచుకునేటువంటి దైవజనులు, దేవుని రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలు ఉంటారు. కాబట్టి వారి మాటలు, వారి పాటలు, వారి ప్రవర్తన చూసి దుఃఖముతో ఉన్నటువంటి వారికి ఆదరణ కలిగిస్తుంది. కాబట్టి ఈ ఆదరణ అనేటువంటిది ఓదార్చేటువంటి వారు, తర్వాత పరామర్శించేటువంటి వారు, ఉపశమనం కలిగించేటువంటి వారు. కాబట్టి అయితే కొన్ని సందర్భాలలో ఎవరికి యేసు దేవుడంట ప్రాణానికి ఆదరణ కలిగించేటువంటి వాడు అంట. ప్రాణానికి ఆదరణ కలిగించేటువంటి వాడు. 146వ కీర్తన అక్కడ 9వ వచనం చూసుకుంటే ప్రాణమునకును ఆదరించేటువంటి వాడు. ఈ ప్రాణమునకు ఆదరణ లేకనే మనిషి శతమతం అవుతున్నాడు, నెమ్మది లేకపోతున్నాడు. కాబట్టి ఈ ప్రాణానికి ఆదరణ కలిగించేటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ మాట ఎక్కడ దొరుకుతుంది? మన సంఘంలో దొరుకుతుంది. బంధువుల దగ్గర దొరకదు. ఇంకా బంధువులు ఏదన్నా పాతది గాయం ఉంటే ఆ గాయాన్ని రేపి గాయపరిచేటువంటి వాళ్ళే. ప్రభు అయితే గాయాన్ని కట్టువాడు, గాయాన్ని బాగు చేసేటువంటి వాడు. కాబట్టి ప్రాణానికి ఆదరణ కలిగించేటువంటి వాడు. తర్వాత తండ్రి లేని వారిని ఆదరించువాడు. ఇది 146:9. పరదేశంలో కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించు. తండ్రి లేని వారిని విధవరాలు అంటే వీళ్ళకి దిక్కు దివానం అనేటువంటి లేదు. ఎవరు ఆదరిస్తారు? బంధువులు లేకపోయి. కాబట్టి ఈయన ఆదరించేటువంటి వాడు, ఓదార్చేటువంటి వాడు. తండ్రి లేని వారిని, తండ్రి లేని జీవితము తండ్రి లేని వారికే తెలుస్తుంది ఆ అనుభవం. తర్వాత ఈ ఆదికాండమును 50వ అధ్యాయం 21వ వచనం చూసుకుంటే అక్కడ యేసేపు తన అన్నగారిని అందరినీ పిలుచుకొని ఆయన కూడా నేను చదువునా కాబట్టి భయపడకుడి. ఈ మాట తండ్రి చనిపోయినాడు. తండ్రి చనిపోతేనే అన్నదమ్ములందరూ మామూలుగా డివైడ్ అయినట్టే. నాటికి ఏం బంధం ఉంటుంది? ఏం అత్తుకొని ఉంటారు? ఏదో తండ్రి ఉంటే మాట్లాడనికుంటండి, ఏదో తల్లి ఉంటే బంధం అట్లే కలుసుకొని ఉంటుంటుంది. అన్నదమ్ముల బంధం అట్లే కలుసుకొని ఉంటుంది. కూతురుల యొక్క బంధము, మనవరాల యొక్క బంధము, ఎవరన్నా కానీ అట్ట పోతే బంధం పలకరింపులు ఉంటుంది. చదువునా భయపడకుడి, నేను మిమ్మల్ని పోషించేదని చెప్పి వారిని ఆదరించినాడు. అయ్యా మీరు భయపడాకండి, తండ్రి లేనటువంటి లోటును నేను తీరుస్తాను, మీరేం దుఃఖపడాల్సిన పని లేదు. ఈయనేమో ప్రధాని, వాళ్ళేమో సామాన్య మనుషులు. తండ్రి వలన ఏమన్నా మేము చేసినటువంటి పాత యొక్క పగతత్వాన్ని బట్టి, విషపు యొక్క ఆలోచనలను బట్టి
ఆ దుర్మార్గపు ఆలోచనలు బట్టి ఇప్పుడు మాకు తండ్రి ఉంటే ఏదన్నా కానీ కొంచెం అడ్డం చెప్పేటాడు. ఇప్పుడు ఎవరు చెప్తాడు? కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. భయపడాకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను అని ఆదరిస్తాను అంటున్నాడు ఓ తమ్ముడు ఒక అన్నగారిని. కాబట్టి ఇక్కడ భయపడకుడు, ఆయన ఆదరించేటువంటి దేవుడు. తర్వాత గాలి, యెషయా గ్రంథము 54:11 చూసుకుంటే గాలి వానల చేత ఆదరణ లేక కొట్టబడుతున్నటువంటి వారిని కూడా ఆయన, అంటే దిక్కు దివానము లేక, సంసార యాసంగములో సాగలేక, అవమానాలతో చేసిన పొరపాటును బట్టి ఆ పరిస్థితులలో మనిషి తల ఎత్తుకొని తిరగడానికి చాలా కష్టం ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంటుంది. ఎంత హీనంగా ఉంటామంటే మన మనస్సాక్షి మనల్ని ఒప్పించుతుందంట, అది ఇట్లయిపోయి. అలాంటి గాలి వానల చేత, లోకము చేత, బంధువుల చేత, పాపము చేత, శాపము చేత ఆదరణ లేక కొట్టుకు మిట్టాడుతున్నటువంటి తన మనస్సాక్షికి ఈ యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నేను ఆదరిస్తాను అంటాడు. చెడిపోయినటువంటి వాళ్ళను, బజార్లో ఉన్నటువంటి వాళ్ళను, దిక్కు దివాన లేని వాళ్ళని చూస్తే వాందేం లేరా, వాందేం లే, ఈ గర్వపు మాటలు వాందేం. అయితే ప్రభు మాత్రము నేను నిన్ను ఆదరిస్తాను. కాబట్టి ఇక్కడ ఆదరిస్తాను అనేటువంటి దేవుడు దావీదు విషయంలో కూడా ఆయన కూడా కీర్తన 23:5 చూసుకుంటే తన దుడ్డు కర్రతో, తన దండంతో కూడా ఆయన ఆదరిస్తాడు. ఎన్ని ఆదరణలు చెప్పినాను కదా. ఇప్పుడు ఈ ఇంటికి ఆదరణ ఎవరు ఇవ్వాలా? సంఘమే. మొదట ఎట్లా వచ్చి వారి యొక్క ప్రార్థన కోరినప్పుడు, ఆమె బాగోగులు చూసుకున్నప్పుడు శరీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా, కొంతమంది శరీరకంగా కూడా చూసుకుంటారు. అయితే ఆమె ఇప్పుడు సంఘం ఆమెను ఆదరించాలా, ఆమె లేనటువంటి లోటును సంఘము ఆదరించాలా. అయితే బ్రతికున్నప్పుడు తల్లి ఏం చేసింది? తన పిల్లలందరినీ గారభంగా చూసుకొని సాయంత్రం అయ్యేటాలకు ఏమైతారు, వారి చిన్నోడా, వారి పెద్దోడా, వారి నడుపుకోడా, మామూలుగా పలకరిస్తాడట. అది ఎరా అన్నం తిన్నావా, ఎరా ఎక్కడ పోయినాడు, వాడెక్కడ పోయినాడు, వీడెక్కడ పోయావు. ఒక ఆదరణకరమైనటువంటి అభయాస్తములతో కూడినటువంటి, భయంకరమైనటువంటి ప్రేమతో కూడినటువంటి ఆ వాక్కు ఆ పిల్లలకు ఒక భయం పుట్టిస్తుంది, ఒక ప్రేమ పుట్టిస్తుంది. ఎవరన్నా కానీ అలసిపోయి వచ్చినప్పుడు, ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళమ్మ అక్కడ ఉన్నప్పుడు ఏరా అంటుంది. ఈమెమో ఇతరులను చూస్తుంటుంది, కానీ వాళ్ళకేమో భయం పుడుతుంటుంది, మహిమంగా వేలుకుందిలే అనేటువంటి ఆ మాట విన్నప్పుడు వాళ్ళకు ఆదరణ. లోకంలో ఒక కవి అంటాడు, దేవుడు అనేటువంటి వాడు లేడయ్యా, దేవుడు లేడనేటువంటి వాడు లేడు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారంట. అమ్మ అనేటువంటి పదము లేనటువంటి వాడు ఎవడు లేడంట. బైబిల్ ఏమంటుందా, దేవుడు లేనటువంటి వాడు బుద్ధిహీనుడు అంట. అది కానీ ఈ కవి మాత్రము తన జీవితంలో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులలో ఉన్నటువంటి తన జీవిత యాత్రలో, ఆ సమయం, ఆ సందర్భంలో ఆకలితో, మంటతో, పేదరికముతో, నిరాశ, నిస్పృహతో, అవమానకరమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు లేడు, అదంతా కదే వచ్చేస్తుంది. కానీ ఎంత అవమానకరమైనప్పటికీ కూడా, లోకమంతా నిందలేసి అవమానపరిచి చేస్తున్నప్పటికీ కూడా, వీడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు అని అన్నప్పుడు తల్లి చూసినప్పుడు అంటాదంట, ఎవరయ్యా ఈయన? నా కుమారుడు. ఎంత ఆదరణిస్తాడంట. కాబట్టి ఈ కుటుంబానికి ఒక ఆదరణమైనటువంటి వ్యక్తి దూరం అయిపోయినాడు. ఆ దూరాన్ని ఇప్పుడు సంఘం భర్తీ చేయాల. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, బ్రతికి ఉన్నటువంటి మనకు సంఘము ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆదరణ కల్పించాలి. అది ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాస సంఘ జీవితం.
అది లేదనుకో, వాళ్ళు పోయా ఆమె పోయా, ఆమె పోతే వీళ్ళు రాకపోయారు పోయా అనిపించుకోకూడదు. భూమి మీద సంఘం ఉందంటే ఆదరించాలి, ఆదరలేని వారు. ఆ ఇంటికి, ఆ ఇంటిలో తల్లి లేని లోటును సంఘం తీర్చాలి. అంటే దేవుని యొక్క వాక్యం. అందుకే ఒకని తల్లిని నేను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నిన్ను పోషిస్తాను, నువ్వు భయపడకు, సంఘం ఉందయ్యా, దేవుడు ఉన్నాడు అని వాళ్ళను ఆదరించేటువంటి, ప్రేమతో మాట్లాడినటువంటి మాటలతో వాళ్ళని ఉద్ధరించి ఆదరించి కాపాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఇంటికి ఆదరణ ముఖ్యం. సంఘం ద్వారా ఈ ఆదరణ కలుగుతుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా సంఘాన్ని విడిచిపెట్టుకోకుండా సంఘం యొక్క బోధలో, అపొస్తలుల బోధ, సహవాసం రెంట విడుచుటలో సాగిపోతే దేవుడు సంఘం కోసం రక్తం కార్చేటువంటి దేవుడు, ఆ సంఘాన్ని కాపాడుతున్న దేవుడు సంఘం ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను భయపడాకు, పోషిస్తాను, ఆదరిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు విని నమ్మి సంఘం యొక్క క్రమంలో సాగిపోయినప్పుడు నీకు నాకు ఆదరణ కలుగుతుంది. దేవుడి వాక్యమును దీవించునుగాక.